साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। మనం జనరల్గా వింటుంటాం బాబాని అంతా చేస్తుంటారు, మనం ఏం చేయనవసరం లేదు అని జనరల్గా వాడుకలో ఆ పదాన్ని అందరూ అదొక యూజ్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని మనం మనం ఏం చేయనవసరం అవసరం లేదంటారా? ఒకవేళ ఏదైనా చేయాల్సి ఉంటుందా? చేయాల్సి ఉంటుంటే అది ఎంత సీరియస్? మనం చేయగలిగింది ఫస్ట్ ప్రిఫరెన్స్ మనం ఎంతవరకు చేయగలమో అంతవరకు చేయటమే. ఎప్పుడు బాబా వదిలిపెడతామంటే మనకు చేతగాందే. మనకు చేతనైంది కూడా బాబా వదిలిపెడతావా నువ్వు? ఎవ్వడు వదిలిపెట్టాడు. మనకు చేతనైతే బాబా ఎందుకు అసలు? కాబట్టి నువ్వు చేతనైంది నువ్వు చేసి నీకు చేతగాంది బాబా వదిలిపెట్టి అప్పుడు నువ్వు వదిలిపెట్టేది ఏం లేదు. నిజంగా చెప్పాలంటే అది వదిలిపెట్టావు అనుకుంటాం, అదేం వదిలిపెట్టడం అది అలా వదిలిపెట్టడం. We leave, for example, as you said, if we leave certain things that are not anyway in our control, or maybe we don't have interest in that, is it like really, as you said, it's not, you're saying it is not really leaving your choices, you're just leaving it. Sometimes we feel that we have interest in certain things and we want to leave for I don't know how, I'm not able to say in this. తెలుగులో చెప్తే బాగా వస్తుంది. అంటే మన కోరికలు ఫర్ ఎగ్జాంపుల్ అన్నిట్లో అదే రకమైన ఇంట్రెస్ట్ ఉండదు కదా సార్. ఫర్ ఎగ్జాంపుల్ నా వర్క్ చెప్తున్నాను, టెక్నాలజీ అంటే అది ఏదో ఇంట్రెస్ట్ క్రేజ్ ఏమో తెలియదు, దానికి ఏదో ఎక్స్ప్లోర్ చేయాలి, అది చిన్నదైన పెద్ద దానికి తెలుసుకోవాలని ఉంటుంది. కానీ అదే వేరే విషయాలకు వచ్చినప్పటికి అంత ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ అది మా వైఫ్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు, ఆవిడకి ఇంట్రెస్ట్ అని చెప్పి నేను అడగలేకపోవచ్చు. అంటే ఇట్స్ నాట్ జెన్యూన్ ఇంట్రెస్ట్ ఫర్ మీ. జెన్యూన్ ఇంట్రెస్ట్ అంటే ఐ డోంట్ నో వెదర్ ఇట్ ఇస్ రియలీ ఫర్ ఎ నీడ్. అది బాబా వదిలిపెట్టేస్తాను అంటే బాబా చూసుకుంటారులే అని. అంటే నేను నిజంగా చెప్పాలంటే అది దానికి నాకు నిజంగా ఇంట్రెస్ట్ ఉందా లేదో తెలియదు, అది కావాలో లేదో తెలియదు, మంచిదా కాదో తెలియదు, ఏమీ తెలియదు. అలా వదిలిపెడుతున్నాం, వేరే వాటికి మాత్రం వదిలిపెట్టలేకపోతున్నాం. వదిలిపెట్టేదంటే ఏముండదు. రియలీ డోంట్ లీవ్ ఎనీథింగ్. And what we leave, as you said, is what those which are not very much interested. There is a tradition in India, a custom in India, that if somebody who goes to Kashi, they have to give up something there. People very carefully, they choose which they don't like at all. They won't eat it the whole life, and then they give it up. It might be interesting for the other person. So say suppose what I want, he may not need that. He is like, it is not his interest, but it's my major interest. He say okay, just leave. Baba will take it. What do we do in that sense? Actually, it is very easy to leave other people's interest. Actually, there is a problem. And they have the cash there, they have one. There is a grass problem. I can't translate it. Later he will explain. అట్లా మంది కాబట్టి ఈజీ, వెరీ ఈజీ టు గివ్.
బాబా మీద భారం వేయకపోతే, బాబాకి వెళ్ళి వేయకపోతే మనకి బాబా శక్తి ఈజీ అని మనకు ఎలా తెలుసుకోవాలంటే అది మనం గుర్తించలేము. అంతే కదా, కష్టపెడితేనే కదా పిల్లవాడికి తెలిసేది. పెట్టు. అప్పుడు వదిలేయటం అనేది జరుగుతుంది. అర్థం కాల. బాబా ఇచ్చి వదిలేయటం అనేది ఎవరు తెలుస్తున్నారు? బాబా ఇచ్చకే మనకేం కావాలో అడిగి బాబా ఇచ్చి వదిలేతే ఏంటో. బాబా నా కాఫీ కావాలి, నీ ఇష్టం, అది వదిలేయటం. ఇవ్వటం ఇవ్వకపోవటం అనేది బాబాకు లేదు. అది వదిలేయటం ఏంది? అడుగుతున్నావు, వదిలేయటం నువ్వు వదిలేసేదానికి అడగటం ఎందుకు? వదిలేసేదానికి అడగటం ఎందుకు? మనకు ఆ మాట ఏంటంటే చెప్పడం, బాబాకు వదిలేయటం అంటే అర్థం ఏంటంటే ఇక రెస్పాన్సిబిలిటీ పూర్తిగా నేను మీద పెట్టి నేను మర్చిపోయా ఆ పనిని. ఎవరో పని అప్పుడు చెప్పావు అనుకో, ఇక నువ్వు మర్చిపోరా అంటాం. ఇక అది వదిలేయటం అంటే I have entrusted something to Baba, he will take care of it. That is what we mean by leaving to Baba. Not that kind, whether he will do it or not. We want him to do it. ఒకసారి అది మనకి అది అంటే ఇందాక క్వశ్చన్ మళ్ళీ అది మనకి ఇంట్రెస్ట్ లేకపోవడం వల్ల, మనకి దాని పట్ల అవగాహన లేకపోవడం వల్ల, మనకు తెలియకపోవడం వల్ల, అది నిజంగా కావాలనిపించకపోవడం వల్ల, అది ఆయనకి అంటే ఆయన ఏదైతే చేస్తారులే, ఇంకా ఆయన డెఫినెట్గా మనకి ఏది మంచిది చేస్తారని చెప్పి వదిలిపెట్టేస్తాం అనుకోండి. That problem comes, that dilemma comes only in one thing. When we do not know what is right, then we leave the right decision to Baba. When you are in a dilemma, when you are not able to choose, then you leave the thing to Baba, whether it is right or not. That is different. That where you are there also, you are giving him to decide because you are not able to decide. To you, some two things, they seem very, very good, very attractive. Both the things are pulling you, but you do not know what to choose. You have to choose one. Then you give the choice to Baba. Why you give the choice? Because you can't choose. But even that is not giving, in fact. What is giving up is what actually you choose something, but still give something to Baba. Then it's different. But you will not do it. Ask what you want. కానీ అప్పుడప్పుడు ఒక సిచ్యువేషన్ వస్తుంది, అప్పటికప్పుడు డిసైడ్ చేయాల్సి వస్తుంది, వదిలే టైం కూడా ఉండదు, ఏం చేయాలో అర్థం కాదు, ఏది కరెక్ట్ మనకే తెలియదు. Can you pray to Baba that I have to take up this decision, and please Baba, see that this decision is right, and even if it is wrong, see that I don't get the repercussions, the bad repercussions. What else you can do? కంఫర్టబుల్ గా శాలరీ వస్తా ఉంది, కంఫర్టబుల్ గా లైఫ్ ఉన్నప్పుడు కూడా ఇంకా ఎక్కువ శాలరీ తెచ్చుకోవడానికి ఏదో చేద్దామని, లేకపోతే దానికి ఎక్కువ టైం స్పెండ్ చేసినటువంటి అక్కడ అటువంటి టైంలో సాటిస్ఫాక్షన్ అది ఎలా తీసుకోవాలి? ఎక్కువ శాలరీ తప్పలేదు. Nothing wrong in it. I have already told you, first we should get materially what we need. There is nothing wrong in seeking and asking. There is no need for suppression. Right? చూడండి ఇప్పుడు అవడానికి
అది ఎందుకు అని అడిగినప్పుడు అడిగి అడగక ముందు చేసిన సంగతం అది ఎందుకు అడగదు? ఎందుకు చేయాలో ఆయన కూడా 7 సంవత్సరాలు చేయొచ్చుగా. ఎందుకు చేశాడు? ఇది చేయటం చేతనైన వాడు అది ఎందుకు చేయటం లేదని అంటే వాళ్ళకి ఒక రీజన్ అయితే ఉంటుంది, వాళ్ళకి తెలియనివి ఎన్నో ఉంటాయి. ఎప్పుడు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, బాబా ఎందుకు చేశాడు అని ఆలోచించడం కరెక్ట్ కాదు. మీకు తెలియదు, ఎందుకంటే బాబానే చెప్పాడమ్మా నా చర్యలు అగోచరాలు అనూహ్యాలు అన్నాడు, అగమ్యాలు అన్నాడు. ఆయన ఒక పక్కన నా చర్యలు అగమ్యాలని చెప్తుంటే నువ్వు ఎందుకు చేసావు బాబా అనుకుంటే అర్థం ఏంటి? నాకు తెలుసుకుని ఒకే ఒక దానికి ఆలోచించవచ్చు, ప్రేమతో చేస్తాడు. ఎందుకు చేస్తాడైనా ఏదైనా సరే మన మీద ప్రేమతో చేస్తాడు అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఎందుకు అనే దానికి ఒకటే ప్రశ్న, ప్రేమతో. ఇక మిగతా మన ఎక్స్ప్లోరేషన్ అంతా ఏమి చేశాడు అంతే. Try to think what Baba has done, not why Baba has done. Why? Because you do not know. Because Baba himself said, my actions are inscrutable. When he himself is saying that his actions are inscrutable, is there any fun in trying to know why he did it? If at all that we want to know something, one thing is very clear, that he does all things out of love. Why he does these things? Because he loves you. Why he loves you? Because his experience is that you are a part of him. Even the so-called negative experience Everything. also is out of love. Negative to what? Our understanding. To him, to the whole, what is negative? Nothing is negative to him. To the whole, nothing is negative and positive. So he does everything out of love. That is the motive. So the next task, our exploration is what he has done. చెప్పారు ఎందుకు వేసుకోవాలి. దేంట్లో మునిగితే, లీలామృతంలో మునిగితే, నేను ఎందుకు చేస్తున్నానో ఆ ముందు ఒక మాట అని అన్నాడు ఆయన, నా చర్యలు అగమ్యాలు, నా లీలా సముద్రంలో ఎవరైతే మునుగుతారో వాళ్ళకి రత్నాలు లభిస్తాయి అని అన్నాడు. నేను అందుకనే ఉన్నాను వాట్ హీ హాస్ డన్, అది మన ఎక్స్ప్లెనేషన్ అన్న. అది బాబా చెప్పింది, దాంట్లో మనకండి రత్నాలు లభిస్తాయి, జ్ఞానరత్నాలు. ఎందుకు చేశాయని అడిగితే బాబా నేను చెప్పాను, నేను చెప్పలేను, నా చర్యలు ఘోర అగమ్యాలు అన్నాడు. ఆ సెంటెన్స్ చెప్పే ముందే అన్నాడు అన్నమాట, ఎందుకు కాదు ఏమిటి. ఆయన లీలలంతా ఏమిటి, దేనికన్నా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఆయన. మన వైపు నుంచి ఎక్స్ప్లోర్ చేయాలి. మనకు ఒకటే అర్థమయ్యేది, ఒకటే అర్థం అవుతుంది, ఆయన ప్రేమతో చేస్తాడు. ఎందుకు మన మీద ప్రేమ? ఆయనకి ఆయనకంటే భిన్నగా మనకు అనిపించాం. మన వల్ల మనం ఎట్లా ప్రేమించుకుంటామో ఆయన అనుభవంలో మనమందరం ఆయనలో భాగాలు కాబట్టి ఆయన ప్రేమిస్తాడు. నిజంగా చెప్పాలంటే ఆయన దృష్టి నుంచి మనల్ని ప్రేమించడం ఏమి ఉండదు, ఎందుకంటే ఆయన మనం అంటే వేరు కనుక ఆయన ప్రేమించుకుంటాడు. అందుకనే బాబా అన్నారు, నువ్వు వేరు నేను వేరు అనుకుంటాం, అది అబద్ధం. ఆ మధ్యలో అడ్డుకోవడానికి తెలిపిస్తే నీకే తెలుస్తుంది, నువ్వే నేను నేనే ఇద్దరికి డిఫరెన్స్ లేదు చెప్తున్నాడు. ఆయన ఆ అనుభవంలో ఉన్నాడు. ఆయన మన మీద ప్రేమ చూపించటం ఏం లేదు, ఆయన మీద ఆయన ప్రేమ చూసుకుని మనలాగనే. ఆయన మనకుండే మనం ఇంత, ఆయనకుండే మనం అంత. అడ్డుకోవడం తొలగించుకోవడం అంటే మన అండర్స్టాండింగ్.
చిన్న వెలుగుల ఉందని తెలిసిన తర్వాత ఈ తప్పు చేస్తున్నాం అనిపిస్తుంది. ఆ తప్పు చేయకుండా ఎలా ఉండాలనిపిస్తుంది, అలా ఆ తప్పు జరగకుండా ఒక అబద్ధం చెప్తాము, నాకు తెలుస్తుంది నేను చేసేది తప్పు. ఆ అబద్ధం చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? చెప్పకుండా ఉండటమే. రెండోది ఏంటంటే అబద్ధాలు చెప్పటం అనేటువంటిది బాబాకి ఇష్టం లేదు. బాబాకి ఇష్టం లేని పని చేస్తున్నాం. రేపొద్దున ఇష్టం లేని పని చేస్తూ చేస్తూ రేపొద్దున మనకి మనం ఏదైనా అడిగినప్పుడు ఆయన మనకి ఎందుకు చేస్తాడు, ఆయనకి ఇష్టమైన పనులు చేయడం ద్వారానే ఆయన మనల్ని కాపాడతాడని గుర్తుపెట్టుకుంటే కొంచెం భయం ఉంటుంది లోపల. ఆ భయం దగ్గర పెట్టుకో, సత్యాన్ని అంటి పెట్టుకో, నా అనుగ్రహం నీకు ఎప్పుడు ఉంటుంది కదా. సత్యాన్ని అంటి పెట్టుకోకపోతే మనం అన్నిటికంటే బాగా అసహించుకుంటాడు అబద్ధాలు చెప్పడం. ఆయనకి అంత అసహ్యమైన పని మనం ఎందుకు చేయాలా? ఆయనకే కాదు మనకే అసహ్యంగా ఉంటుంది. ఆయన దాకా పోగలే అని చెప్పేటప్పుడే మనకే తెలుస్తుంటుంది అంత అసహ్యమైన పని చేస్తున్నాను నేను. ఎందుకంత అసహ్యంగా ఉండాలి మనం? ఆయన దృష్టిలో మనం ఆయన బిడ్డలుగా ఉండాలి. మన దృష్టిలో కూడా మనం చక్కగా కనిపించాలి. రోజు మేకప్ చేసుకొని తగ్గుకొని మనం పోతాం, చక్కగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నామే. ఇది కూడా కరెక్ట్గా మనసు కూడా కరెక్ట్గా పెట్టుకున్నాం. ఏ కప్పు మీరికి ఉండేటువంటి కప్పు కాకుండా మనసు మీద ఉండే కూడా కొంచెం కప్పు చేద్దాం. అబద్ధం చెప్పేస్తానయ్యా, చండాలని పని చేస్తాం. ఇంకో బాబా అసలు చేయించారు. ఇలాంటి వాటికి ఉపయోగపడుతున్నాయి. బాబా విజయిస్తారని సొంతం. ఎవరు బాబా దానికి అనుగ్రహం కాకూడంటే ప్రయత్నం చేసి ఇక నేను ప్రయత్నం చేయలేను హెల్ప్లెస్ గా ఫీల్ అయినటువంటి వాడు. బాబా ఏమన్నారు, ఆకలి కొనే జీవికి అన్నం పెట్టు. అన్నం పెట్టడానికి ఎవరు అసలు అంటే ఆకలి కొన్నవాడు. మనకు ఆకలి కాదు, మనం తీసుకునేటువంటి నిస్సాయితం. ఎందుకంటే పనుల కొద్ది తీసుకోమంటాడు అనుగ్రహాన్ని. ఆయన దగ్గర అన్లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి, ఆయనకి ఆ ప్రాబ్లం లేదు అనుగ్రహానికి. కాబట్టి ఏదో మనలోనే ఏదో ఉంది తెలియకుండా మతం పోగొట్టుకోవాలి. రకరకాలుగా ఎప్పుడు అనుక్షణం ఈ సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ అనాలిసిస్, సెల్ఫ్ అబ్జర్వేషన్ అండ్ సెల్ఫ్ కరెక్టింగ్, అది సాయిబాబా అంటే. అది కాకుండా ఊరికే మీరందరూ ఊరికే పోయేసాము, మేము వారం వారం పోతున్నాము, మేము స్పీచ్లు ఇస్తున్నాము, మాకు పాటలు పాడడానికి అవకాశం ఇవ్వటం లేదు, చెడిపోయింది ఇక్కడ అంతా కూడా సాయిబాబా సత్సంగం, మా గొంతు అదృష్టం పెద్ద లేకుండా పోయింది. అది కాదు సత్సంగాలు అనేటువంటిది మన పాట కచేరీలకు వేది కాదండి. డయాస్ దట్ ఎవరికి వాళ్ళకి ఒక అర్థం, అది పెద్ద అర్థం సత్సంగం అంటే. ఆ అర్థం ముందు అందరూ కూర్చొని ఎవరికి వాళ్ళు చూసుకుంటుంటారు. పక్కన వాళ్ళని చుట్టం కాదు, అర్థంలో పక్కన కూడా చూడొచ్చు, వేరే విషయం. మనం చూసుకొని మళ్ళీ ఏమున్నాయి అని అప్పుడప్పుడు ఫ్రీక్వెంట్ గా వెళ్ళి మన ఇంట్లో ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాల్లో మన ఇంటి మన రకరకాల సమస్యల్లో ఉంటాం కనుక మనకి వీలు పడకపోవచ్చు. దాన్ని ఒక టైం కరెక్ట్ చేస్తాం, ఒక అరగంట, ఒక గంట, వారంలో ఒక గంట మనం చూసుకునేందుకు ఎలా చేసుకోవద్దయ్యా. రోజుకి 3 గంటల సేపు 4 గంటల సేపు మా మామూలు అర్థం మీద నిలబడతాను, కొంచెం 1 గంట సేపు అర్థం ముందు నిలబడదు. మా అనుభవం మీదనే బేస్ చేసుకోండి. మన అనుభవమే మనకన్నిటికంటే సత్యం. సత్యాన్ని అంటి పెట్టుకున్నప్పుడు మన అనుభవం కంటే మీకు సత్యం ఏంటి? మీ అనుభవాన్ని అంటి పెట్టుకోండి. అంటే ఏకాంతంలో కూర్చొని ఒకసారి ఆలోచించు అని చెప్పారు. అంటే ఉదాహరణ అంటే నువ్వెవరు, నీ అంత వాడి అనేది ఏకాంతంలో సాయిబాబా బాబుజీ మాటలో ఏం చెప్పారు? ఒక ప్రశ్న చెప్తారంటే ఈ జీవి కోర్టు అసలు నువ్వు ఒకసారి ఏకంతో కూర్చోవా ఆలోచించున్నారు.
సరే చెప్పు. అంటే ఆలోచిస్తే ఏమిటి అందుకనే ఇక్కడ కూర్చోను. అప్పుడు ఇక్కడ కూర్చొని తెలుసుకో, ప్రసంగంలో కూర్చొని తెలుసుకో. ఇంతకుముందు క్వశ్చన్కే అంటే పుట్టిన దానికి ఏమైనా ప్రయోజనం ఉందా అనే దానికి రిలేటెడ్ క్వశ్చన్. అంటే చూస్తే దానికి ఏం ప్రయోజనం లేదు అనిపిస్తుంది, దానికి మనం ఏమైనా చేయాలా? దానికి ఏం చేసిన ప్రయోజనం లేదు. ప్రయోజనాన్ని వెతుక్కోమని నేను చెప్పింది. మనకు ప్రయోజనం తెలియదు, అది ప్రయోజనం లేకుండా ఉంటుందా? ఏ ప్రయోజనం లేకుండా ఏది లేదు సృష్టిలో. అంత ప్రయోజకుండా నేను అని అనుకొని మన ప్రయోజనం తెలుసుకోవడానికి కోసం ప్రయత్నం. ఆ ప్రయోజనం తెలుసుకోవటం యోజన దూరంలో ఉండొచ్చు కానీ తెలుసుకోవాలి ప్రయాణం చేసి. నడవటం అనేటువంటిది గమ్యం. నడుస్తూ ఉంటుంది. నిజంగా నడుస్తున్నావా అని అనుకుంటున్నావా? ఇంకా ఎంత బాగా నడవచ్చు? ఇంకా మామూలుగా నడవడం కదా, కొంచెం క్యాట్ వాక్ చేస్తావా? దాంట్లో ఇంప్రూవైజ్ చేసుకుంటున్నాం. నడవటం అంటే ఊరికి నడవటం కాదు కదా, కుడుతూ నడుస్తున్నావా, గింజుతూ నడుస్తున్నావా, ఎట్లా నడుస్తున్నావా? అట్లా చక్కగా నడవడానికి ప్రయత్నించండి. అదే గమ్యం. గమ్యం అంటే వేరే ఏమి ఉండదు. నేను ఎప్పుడూ మీకు అందరికీ చెప్పేది ఒకటి, మీన్స్ ఇట్ సెల్ఫ్. ఎక్కడో ఆనందం వస్తుంది అని మనం ఇప్పుడు కష్టాలు పడుతున్నావా? ఇప్పుడో వచ్చేది కదా, ఇప్పుడే మనం ఆనందంగా. సఫరింగ్ త్రూ సఫరింగ్ హ్యాపీనెస్ అనేది కాదు, హ్యాపీనెస్ త్రూ హ్యాపీనెస్. కాబట్టి మీన్స్ ని ఎక్కువ చేసుకో. ఇప్పుడు ఎట్టగానే ఉండని మనం అనే కాదు, మీన్సే ఇంపార్టెంట్. ఇక గోల్ అంటావా, ఆయన బాబానే చెప్పారు, నువ్వు ఇలా ఉండు, నిన్ను చివరికంటే గమ్యం నేను చేరుస్తా అన్నాడు. నువ్వు ఇలా ఉంటూ చివరికంటే గమ్యం చేరు అని చెప్పలే ఆయన, నేను చేరుస్తా. మనకు అప్పచెప్పింది ఏంటి? ఆయన మార్గం గురించే. కాబట్టి టేక్ కేర్ ఆఫ్ ద మీన్స్, ద ఎండ్ హీ విల్ టేక్ కేర్. ఆయన చేసుకుంటా. లేకపోతే మనకి ఇక్కడే ఉంది ఎండ్, మనకి ఇదే ఎండ్. అంత చక్కగా ఉన్నాం మనం, ఎంత నిశ్చింతగా ఉన్నాం, ఎంత హ్యాపీగా. ఇందాక నేను చెప్పింది అదే, ఒక సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో, హ్యాపీనెస్ తో, ఏడుపు అనేది దగ్గరికి రానివ్వకుండా ఆనందంగా మనకు ఉండేటువంటి హ్యాపీనెస్ ని 10 మందికి పంచుతూ, ఆ పంచడంలో ఇంకా హ్యాపీనెస్ మనం పొందుతూ మనం ఉండగలిగితే చాలు, హ్యాపీగా ఉన్నాయి. श्री सच्चिदानंद
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निसरद बापू जी की जय। साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba 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 Baba Sai 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 Baba Sri Satyananda Sadguru Sainath Maharaj Ki Jai
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ की जय। साई बाबा साई बाबा बाबा साई 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 बाबा
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba.
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Sri Sainath Aduni Seret Babu ji ki Sri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Sri Sainath Aduni Seret Babu ji ki jai. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba,
Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai 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 Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, 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 Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, 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 Sai Baba. 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 Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba.
సాయి బాబా 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 శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ महाराज की जय सद्गुरु श्री साईनाथ उनि शरद बाबू जी की जय श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय साई बाबा 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 साई बाबा
సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి బాబా సాయి సాయి బాబా 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 సాయి సాయి బాబా 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 సాయి బాబా
Sai Baba, 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 Baba, Sai Baba, Sai Baba, Sai Sai Baba, 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 Baba, Sai 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 Baba, Sri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Sri Sainath Nisarad Babuji ki jai. Shri Sachidananda Sadguru Sainath Maharaj ki jai. Sadguru Shri Sainath Nisarad Babuji ki jai. Sai रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना.
मैं अंधा हूँ बंधा पुकार मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंधा पुकार मुझसे पथ दिखलाना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। दास गणु कहे अब क्या बोलूं थक गई मेरी रसना। दास गणु कहे अब क्या बोलूं थक गई मेरी रसना। साई रहम नजर करना बच्चों का पालन करना। साई रहम नजर करना बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया। साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम भी न कोई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणू है। ये मस्जिद का झाड़ू गणू है। मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय।
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। बाबा साई 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। बाबा साई 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 बाबा
Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba, Sai Baba, Sai Baba, Sai Baba. Sai Baba,